హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిర్మల్లోని మంజులాపురికి వచ్చాం. చూడండి ఎంత పెద్ద గణపతులు తయారవుతున్నాయి. ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, మా పద్దు ప్రవర్తన తీసుకొని వచ్చాం. చూడండి, వాళ్ళు గణపతులు చూస్తున్నారు. చూపెడతాం రండి. చాలా పెద్దగా ఉన్నాయి గణపతులు. దూరంకెళ్ళి చూడండి, గణపతి చూడ ఎంత పెద్దగా ఉంది. చాలా చాలా రకాల గణపతులు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద గణపతులు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 ఫీట్లు 15 ఫీట్ల మీనే ఉన్నాయి. ఈ గణపతి ఏరియాకు బుక్ అయినట్టున్నది. వాళ్ళు పూజ చేసి కాళ్ళకు వెళ్ళే అక్కడ ఒక గణపతి కలర్ అయింది. అది వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, మా పద్దు ప్రవర్తన సింహాలంతా కూడా లేరు. చాలా పెద్ద గణపతి. వాళ్ళు సింహాలు అయితే వచ్చారు. చాలా పెద్ద గణపతి. తులం గణపతి చేతిలో ఉండేది. మా పద్దు ప్రవర్తన పట్టుకున్నారు. గణపతి కలర్ అయింది. చూద్దాం పదండి ఎంత బాగా కనబడుతుందో. వావ్, సూపర్ కలరింగ్ అయింది. చాలా బాగుంది గణపతి మాత్రం. ఆ ఫినిషింగు, ఆ పైన విగ్రహం దాదాపు ఒక 20 నుంచి 25 అడుగుల ఉంటుంది. ఇది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కలర్ అయింది ఈ గణపతికి. వావ్, విగ్రహాలు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ఒకదాని మించి ఒకటి. హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 20-25 అడుగుల విగ్రహం ఉంది. మా కాలుకు కూడా సమానంగా వచ్చేటట్టాడు మా పద్దు ప్రవర్ధన్ గారు. ఈ గణపతులు చూసి మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిలబడి ఉన్నట్టున్నది గణపతి. చాలా బాగుంది గణపతి. చూడండి, సింహం మీద నిలబడి ఉంది. 30 ఫీట్ల మీద ఉంటాయి గణపతి. గ్లోబ్ మీద నిలబడిన గణపతి. ఇది చక్రం మీద నిలబడే గణపతి. చాలా పెద్ద గణపతులు. గణపతులు చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క గణపతి ఒక్కదాని మించి ఒకటి ఉన్నది. గణపతులు మాత్రం చూస్తుంటే మనసు పులకరించిపోతుంది. 15 నుంచి 20 ఫీట్స్ దాకా వస్తాయి ఇవి. పక్క షెడ్ ఉంది అందప్ప. జై బోలో గణేష్ మహారాజ్కి జై. డాడీ 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 దా, మనం పక్క షెడ్ పోదాం. దీని పక్కకి ఇంకొకటి ఉన్నది. అది కొంచెం చిన్న 5 ఫీట్స్ నుంచి 10 ఫీట్ దాకా ఉంటాయి గణపతి. పోదాం పండి. హాయ్ పడండి డాడీ పాయ్. దీని పక్కకి ఇంకో షెడ్ ఉంది. దీని పక్కకి ఇంకో షెడ్ ఉంది. ఆ కలరింగ్ అయినాయి. మాట్లాడతా. చూడండి గైస్, ఇవన్నీ కలర్ అయిపోయినాయి. ఇది 10 ఫీట్స్ ఉంటుంది అన్న పట్టుకురాపిండు. బాబా బాబా, ఇది చెయ్యంటే కూడా లేదు అన్నీ. పెద్ద గణపతి, బొజ్జ గణపతి పెద్ద ఉన్నది. నాకు తెలిసి బుక్ అయింది. డాడీ ఇవి ముంబై మోడల్ ఇవి. మాట్లాడే చూడండి, ఈ గణపతి కూడా చాలా ఎక్సలెంట్. రాముల్లాగా సింహాసనం పైన కూర్చున్నాడు. సో ఇది బుక్ అయినట్టున్నది ఏ ఏరియాకో. దానికి ధోతి కూడా కట్టారు. చాలా బాగుంది. రాముడు సింహాసనం ఉంటాడు. ముట్టద్దు, దూరంకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ కూడా ఈ గణపతి చూడండి, నంది పైన సవారీ చేస్తున్న గణపతి. చాలా బాగుంది. దీంట్లోనే ఇంకో కలర్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ కలరింగ్ కూడా పూర్తి అయిపోయింది. చాలా బాగుంది. ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి గణపతులు. ఇది బొజ్జ గణపయ్య చాలా ముద్దుగా కూర్చున్నాడు. ఇక్కడ కూడా సింహాసనం పైన బాగున్న గణపతి.
చూడండి గణపతులు చాలా ముద్దుగా ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నట్లుగా కూర్చున్న గణపతి. దాంట్లోనే ఇంకో కొంచెం పెద్దగా ఉంది, ఇది కొద్దిగా చిన్నది. దాంట్లోనే అదే మోడల్ ఇది పెద్దగా ఉంది. సో అనేక రకాల గణపతులు ఉన్నాయి ఇక్కడ. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి గణపతులన్నీ. ఇక్కడ కొద్దిగా చిన్న సైజు కావాలనుకున్న వాళ్ళకు ఇక్కడ అనేక రకరకాల మోడల్లో చిన్న సైజు గణేష్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి 5-6 ఫీట్ల గణేష్లు, చిన్న పిల్లలు కూర్చోబెట్టాలనుకుంటే బాగున్నాయి. ఇక్కడ నంది అండ్ వెనుక ఆదిశేషుడి పైన ఉన్న విగ్రహం, ఇక్కడ నందిపై కూర్చున్న విగ్రహం, ఇది కూడా సింహాసనం పైన కూర్చున్న విగ్రహం. సో చాలా బాగున్నాయి, ఒకదాని మించి ఒకటి. వావ్ బాగున్నది. ఇక్కడ ఇదొక మోడల్, పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్న విఘ్నేశ్వరుడు, చాలా బాగుంది ఈ మోడల్. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతులు ఇవన్నీ. ఎదురుగా కూడా మంచి సింహాసనం పైన కూర్చున్న గణపతి, చాలా బాగుంది. వావ్ సూపర్ ఉన్నాయి ఈ గణపతి కూడా. చూడండి ఫ్రెండ్స్, నంది అలాగే అటు ఇటు నంది ఉండగా మధ్యలో సింహాసనం పైన విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు. చిన్న చిన్న ఎలుక చూడండి. ఇది చూడండి బొజ్జ గణపయ్య ఎంత పెద్దగా ఉన్నాడు, బాగున్నాడు. ఇవి కూడా బాగున్నాయి, అటు నంది ఇటు నంది మధ్యలో విఘ్నేశ్వరుడు. ముంగాట కొద్దిగా చిన్నగా ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు విఘ్నేశ్వరుని కూర్చోబెట్టాలనుకున్నారో వాళ్ళకు తగ్గట్టుగా చిన్న బొజ్జ వినాయకులు చాలా అందంగా ఉన్నాయి. ఒక 4-5 ఫీట్ల లోపట్ల కావాలనుకుంటే ఇవి చాలా బాగున్నాయి. చూడండి బాగానే ఉన్నాయి అన్ని విఘ్నేశ్వరులు. ఇవి కొంచెం పెద్ద సైజు 8-10 ఫీట్లలో కావాలంటే మంచిగా మహారాజా ముంబైలో లాల్ బగీచా విఘ్నేశ్వర్ మోడల్లో ఉన్నాయి, బాగున్నాయి. లాల్ బాగ్ రాజా మోడల్ విఘ్నేశ్వరులు రకరకాల కలర్లలో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మంజులాపూర్లో ఉన్న ఈ షెడ్ని సందర్శిస్తే వాళ్ళు మీకు మిగతా వివరాలన్నీ చెప్తారు. కానీ గణపతి ఫినిషింగ్ కానీ మిగతా విషయాలలో దీంట్లో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు, చాలా చక్కగా చేశారు. రంగురంగుల కలర్స్లలో చాలా బాగున్నాయి. పాము చేతిలో పట్టున్న గణపతి, ఇక్కడ 3 తరాల విఘ్నేశ్వరుడు, బ్రహ్మ మంచిగా నంది పైన శివుని రూపంలో ఉన్న గణపతి, చిన్నగా
బాగున్నాయి ఇవి. ఇక్కడ సింపుల్ గా సింహాసనం పైన కూర్చున్న విఘ్నేశ్వరుడు, సింపుల్ బాగుంది ముద్దుగా. ఇక్కడ ఫ్లూట్ పైన కూర్చున్న తబలా, అలాగే ఫ్లూట్ పై కూర్చున్న విఘ్నేశ్వరుడు బాగుంది. ఇక్కడ నందీష్ పైన కూర్చున్న విఘ్నేశ్వరుడు, ఇక్కడ డోలు అండ్ సన్నాయి పైన కూర్చున్న విఘ్నేశ్వరుడు చాలా బాగున్నాయి. మెల్లగా దేన్ని తాకకుండా వెళ్ళండి. పద్దు ప్రవర్ధన్ ఇది త్రిశూలం అండ్ డమరుకం పైన మోడల్. ఇక్కడ కలరింగ్ అవుతున్నాయి. ఇంకో షర్ట్ ఇది లక్ష్మీ నరసింహ కళా ఆర్ట్స్ వారి గణపతులు. చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నాయో. దాదాపు బాగా హైట్ ఉన్న గణపతులు ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి పడగ ఉంది, పడగ పైన ఉన్న గణపతి. ఆదిలాబాద్ లో ఇలాంటి గణపతులు చూడడానికి మనకు దొరకాయి. చూడండి ఎంత హైట్ ఉందో, చాలా హైట్ ఉన్న నరసింహస్వామి పై కూర్చున్న విఘ్నేశ్వరుడు. చూడండి ఒక్కొక్కడు ఎంత పెద్దగా ఉందో. ఈ గణపతిని చూడండి, నిలబడి ఉన్నాడు చూడండి, ఇంకా కలర్ కాలేదు, చాలా పెద్దగా ఉన్నాడండి. నందీశ్వరుడు గణపతిని ఎత్తుకున్నట్టుగా ఉంది, చాలా బాగుంది, సూపర్. ఇక్కడ నందీశ్వరుడు ఉంటే నందీశ్వరుడు పైన నిల్చున్న గణపతి చాలా బాగుంది. ఇది కూడా ఇది చూడండి ఎంత బాగుందో. ఈ యుద్ధానికి సిద్ధమవుతున్న వినాయకునిలాగా చేతిలో కత్తి పట్టుకున్నాడు, చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద వినాయకులు అండి. చూడండి కాలుతో, అంటే నేను వినాయకుని కాలు సమానంగా హైట్లో ఉన్నాను. నాకన్నా దాదాపు ఒక 5-6 ఇంతలు ఉన్నాయి ఎత్తులో గణపతులు. ఇక్కడ నాగ పడగ పైన నిల్చొని నాట్యం చేస్తున్నట్టుగా ఉన్న విఘ్నేశ్వరుడు చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అక్కడనే ఇక్కడ గుట్టల పైన నిల్చున్న విఘ్నేశ్వరుడు, మత్స్యం అంటే చేప పైన నిల్చున్న విఘ్నేశ్వరుడు. ఇంకా వర్క్ పెండింగ్ లో ఉంది, వర్క్ నడుస్తుంది.